బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా మరోసారి రాజకీయ విభేదాలు కనిపించాయి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో వైరం కారణంగానే సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరమయ్యారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి దశదిన కర్మపై మంత్రి సురేఖకు సమాచారం లేదని కొండా అనుచరులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యే దొంతితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్కే పరిమితమైన మంత్రి సురేఖ వరంగల్కు వెళ్లలేదు. కేబినెట్ మంత్రిగా ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్లొద్దో తనకు తెలుసని ఇప్పటికే కొండా సురేఖ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, వరంగల్లో మరొకసారి రాజకీయం రసవత్తరంగా మారినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నటువంటి విభేదాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏమంటున్నాయి కేకే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల కుటుంబాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జిల్లాల పర్యటన లోపల కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి కుటుంబాలను పరామర్శిస్తాడు. ఈ నేపథ్యం లోపలనే వరంగల్ జిల్లాలో నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి తల్లి పరమపది మృతి చెందారు. ఆమెకు సంబంధించి అయితే గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కానీ ఇప్పటి వరకు కలుసుకున్నటువంటి సందర్భాలు లేదు, రివ్యూలో కలుసుకున్నటువంటి సందర్భం లేదు. అంటే నియోజకవర్గానికి సంబంధించిన అంశం కావచ్చు, ఉమ్మడి జిల్లా అంశం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని దొంతి మాధవరెడ్డి నేరుగా కలవలేదు. ఈ నేపథ్యంలో తన తల్లి మృతి చెందిన నేపథ్యం లోపల రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంది, ముఖ్యమంత్రి పరామర్శిస్తారా లేడా అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఖచ్చితంగా ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లికి సంబంధించినటువంటి దశదిన కర్మకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా ఒక ఉత్కంఠకైతే తెరపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని జిల్లాలకు సంబంధించి అంతర్నేతల కుటుంబాలను పరామర్శించినట్టే దీన్ని కూడా కట్టసిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కట్టసిగా ముఖ్యమంత్రి దొంతి మాధవరెడ్డిని కలిశాడనేటువంటి ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో అంశం, రాజకీయ అంశం తెర మీదకి వచ్చింది. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో కనిపించకపోవడంతో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ దొంతి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సుదీర్ఘకాలంగా మంత్రి కొండా దంపతులకు ఇద్దరికి కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఆ రాజకీయ విభేదాల కారణంగా కూడా ఆమె అటెండ్ కానట్టు కొండా సురేఖకు సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. ఇప్పటికే అంటే దొంతి మాధవరెడ్డి తల్లికి సంబంధించిన కార్యక్రమం విషయం లోపల కొండా సురేఖకు కానీ కొండా మురళికి కానీ ఎలాంటి సమాచారం లేదు. అందుకే సీఎం పర్యటన లోపల కొండా సురేఖ దూరంగా ఉందని చెప్పి కొండా సురేఖకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటాట్గా చర్చ జరుగుతుంది. నిన్న ఆమెకు సంబంధించినటువంటి ఓఎస్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన నేపథ్యం లోపల ఈ అటెన్షన్, ఈ ఫోకస్ అంతా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈరోజు సురేఖ నిన్నటి నుంచి కూడా సురేఖ హైదరాబాద్కే పరిమితమయ్యారు. వరంగల్లో ఆమె అందుబాటులో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనలో కూడా సహజంగానే సుదీర్ఘకాలంగా రాజకీయ విభేదాలతోటి ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డికు సంబంధించినటువంటి కుటుంబ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ లేని కారణంగానే ఆమె ఈరోజు వరంగల్లో అందుబాటులో లేదు. అందుకే సీఎం పర్యటనలో కూడా కనిపించలేదని చెప్పి కొండా సురేఖకు సంబంధించినటువంటి వర్గం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికంటే మొత్తంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా కొంతమంది నేరుగా మాధవరెడ్డికి సంబంధించినటువంటి ఇంటి కార్యక్రమానికి అటెండ్ కాకున్నప్పటికీ కూడా ఆర్ట్స్ కళాశాల లోపల ఎలిప్యాడ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య నేతలంతా కూడా కలిశారు. ఈ నేపథ్యంలో అంటే ఈ గొడవ ఏదైతే మంత్రి పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ ఇష్యూ ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యం లోపలనే అటెన్షన్ అంతా కూడా కొండా సురేఖ వైపు మళ్ళింది. ఈ నేపథ్యం లోపలనే రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఇష్యూ ఉంది. అంటే ప్రధానంగా మాధవరెడ్డికి సంబంధించినటువంటి విషయం లోపల కొండా సురేఖ కానీ మాధవరెడ్డి కుటుంబం కానీ కొండా సురేఖకు సంబంధించినటువంటి కుటుంబం కానీ ఎక్కడ కూడా కలవనటువంటి పరిస్థితి. సాధారణంగా ఒకరికి వెళ్ళనటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. గతంలో
కొండా మురళి ఇంటికి కూడా దొంతి మాధవ్ రెడ్డి ఎప్పుడూ వెళ్ళినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ దొంతి మాధవ్ రెడ్డి ఇంటి కార్యక్రమానికి అటెండ్ కాలేదు. అదేవిధంగా ఆ కోవలోనే ఇక్కడ అంటే పరామర్శకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా కొండా సురేఖ కనిపించకపోవడం అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న చిట్చాట్లో కూడా కొండా సురేఖ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసింది. క్యాబినెట్ మంత్రిగా తనకు పరిధులు పరిమితులు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు, క్యాబినెట్ మంత్రిగా ఎలా ఉండాలి ఎలా ఉండొద్దో నాకు తెలుసు, అంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కు తగిన విధంగా ప్రవర్తిస్తాను అనేటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా చేసింది. ఈ రోజు హ్యూమన్ రిలేషన్ అంటే దొంతి మాధవ్ రెడ్డికి ఆమెకున్న రిలేషన్ కారణంగానే రిలేషన్ సరిగా లేని కారణంగానే ఒకరింటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం కారణంగానే ఈ రోజు సీఎం పర్యటనకు కొండా సురేఖ దూరంగా ఉన్నట్లు మాత్రం కొండా వర్గం భావిస్తోంది. ఓకే కేకే.